హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్. ఈరోజు మనము మష్రూమ్స్తో ఒక చక్కటి రెసిపీని చూద్దాం. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. అలాగే ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దూరగా వేయించండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై చేయండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా తీసుకొని ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు దూరగా వేయించండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు 1 కప్పు మష్రూమ్ ముక్కలను తీసుకొని 1 నిమిషం పాటు వేయించండి. మష్రూమ్స్లో విటమిన్ డి ఫైబర్ ఉంటుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి. మష్రూమ్స్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు 1/2 కప్పు వాటర్ తీసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలని 1 కప్పు ఉడికించి పెట్టుకున్న నల్ల శనగలను తీసుకొని ఒకసారి కలపండి. శనగల్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మీరు ఈ శనగలకు బదులుగా కాబూలీ శనగలైనా తీసుకోవచ్చండి. 5 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్టు తగినట్లుగా మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్రై చేయండి. మరోసారి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్ ఆల్మండ్ మిల్క్ తీసుకొని ఒకసారి కలిపి దీనికి బదులుగా మీరు ఏ మిల్క్ అయినా వాడుకోవచ్చండి. అలాగే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని తీసుకొని వాటర్ వేసి ముందే ఇలా ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నానండి. ఇందులోకి 1/2 కప్పు వాటర్ యాడ్ చేసి మరోసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు గ్రేవీకి వచ్చేలాగా ఉడికించుకోవాలి. చూసారా, ఆయిల్ అంతా పైకి తేలింది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా మష్రూమ్ చిప్పీ రెడీ అయినట్లే.